శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, వారు ఏ ఏ రంగాల్లో స్థిరపడతారు, ఏ ఏ సంవత్సరాల్లో వాళ్ళకి భాగ్యోదయం అవుతుంది అనే విషయాలు కొంత క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశుల్లో ఇది 9వ రాశి అవటం వల్ల ఒక విధంగా ఇది భాగ్య రాశి అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే 9వ రాశి అవటం వల్ల ఇది భాగ్య రాశి. ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా ధనుసు రాశి బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విద్యారంగంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ముఖ్యంగా మనం ఈ ధనుసు రాశి గురించి చూస్తున్నాం కాబట్టి, ఈ ధనుసు రాశికి అధిపతి గురువు. ఇది అగ్నితత్వ రాశి అవుతుంది అన్నమాట. అగ్నితత్వ రాశిలో మళ్ళీ ఇది దిశోభావ రాశి అంటారు. అగ్నితత్వ రాశి వారు ఏంటంటే ఏదన్నా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా వాళ్ళకి సంబంధం లేకపోయినా ఏదో విధంగా దాన్ని స్పందించి ఆ విషయాన్ని ఖండిస్తూ ఉంటారు. ఎక్కువగా వారియర్స్ అంటే స్వాతంత్ర సమరయోధులు కూడా ఈ రాశి అందే జన్మించడం జరిగింది. అందుకని ఆ స్ఫూర్తితోనే వీళ్ళు దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు మన ప్రముఖులైనటువంటి భగత్ సింగ్ గారు అవచ్చు, అల్లూరి సీతారామరాజు గారు అవచ్చు, కొంతమంది వ్యక్తులు ఈ ధనుసు రాశి ప్రభావంతో జన్మించిన వారు అవటం వల్ల వీళ్ళు ఎక్కడన్నా సరే అన్యాయం జరిగితే సహించరు. ఇది అగ్నితత్వ రాశి యొక్క ప్రథమ లక్షణం. ఇక ఇది ద్విస్వభావ రాశి అయినప్పుడు అవటం వల్ల ప్రతిదీ కూడా రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే నిర్ణయంలో ఎప్పుడూ కూడా మంచికే వీళ్ళు ఓటేస్తుంటారు. అలాగే ఈ రాశికి ఒక సప్తమ భావం కూడా ద్విస్వభావ రాశి అవ్వటం వల్ల ఈ వివాహ విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో రెండు రకాల ఆఫర్లు రావడం, ఉద్యోగపరంగా దశమ స్థానం కన్యా రాశి అవ్వటం వల్ల వాళ్ళకి కూడా ఒకేసారి వస్తే 1-2 ఉద్యోగాలు ఒకేసారి రావడం, ఏ ఉద్యోగం నిర్ణయించాలన్నటువంటి గుండాలు సతమతం అవటం, ఈ విధంగా ప్రతిదీ కూడా 2 అవకాశాలు ఈ రాశి వారికి వస్తుంటాయి. అలాగే వీళ్ళ ఆలోచన కూడా డ్యూయల్గా ఉండి కొన్ని సందర్భాల్లో అటు ఇటు కాకుండా, అంటే ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోకుండా తటస్థంగా కూడా ఉండిపోతూ ఉంటారు ఈ దిశోభావ రాశి లక్షణం అవటం వల్ల. ఇక ఈ రాశికి అధిపతి గురువు అవటం వల్ల వీళ్ళు చాలా నిజాయితీగా కలిగి ఉంటారు, ఒక మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఎవరికైనా సరే ప్రోత్సహిస్తూ ఉంటారు. వీళ్ళకి తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పే గుణం వీళ్ళకి ఉంటుంది. సో అలాగే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివారి మంచిని కోరుకుంటూ ఉంటారు. అయితే వీరు అందరికీ కూడా బాగా సహాయం చేస్తూ ఉంటారు. అన్నదమ్ములకు కానీ, స్నేహితులకు కానీ, మిత్రులకు కానీ ఎక్కువగా సహాయపడుతూ ఉంటారు. అయితే వారి నుంచి అటువంటి తిరిగి ప్రతిఫలాన్ని కానీ, సహాయాన్ని కానీ పొందలేకపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ రాశి వెళ్తుంటే ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉండడం జరుగుతుంది. ఒకటి మరి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. సాధారణంగా మూలా నక్షత్రంలో జన్మించిన వారికి ఈ రాశిలో ఎక్కువ పవర్ కలిగి ఉంటారు. అంటే మూలా నక్షత్రానికి అధిపతిగా కేతువు అవటం వల్ల, అధిదేవతగా అమ్మవారు అవటం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ డామినేటెడ్ నేచర్ కలిగి ఉండి ఎక్కువ అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ఏదో ఒక వృత్తిలోనో ఉండాలి తప్ప ఖాళీగా ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళు కేతు దశలో పుట్టడం వల్ల అది వాళ్ళ యొక్క పాదాన్ని బట్టి ఈ కేతు మహాదశ వీళ్ళ జీవితంలో 7 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం 6 నెలలు కూడా ఉండే అవకాశం ఉంది. వెంబటనే వచ్చే శుక్ర మహాదశ అంటే ఇది 20 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శుక్ర మహాదశ ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతిగా ఉండడం వల్ల ఈ రాశికి అయినటువంటి గురుగ్రహానికి అంత అనుకూలమైనటువంటి మిత్రగ్రహం కాకపోవడం వల్ల ఈ 20 సంవత్సరాలు కూడా ఎక్కువగా ఆర్థిక పరంగా శుక్రుడు యొక్క దశలో ఉండడం వల్ల ఏంటంటే అన్ని అవసరాలు వీళ్ళకి సమకూరుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి, అంటే బాల్యం అవడం వల్ల ఎక్కువగా మ్యూజిక్కి, సినిమాలకి,
ఎంటర్టైన్మెంట్కి, ప్లే గ్రౌండ్ ఆటలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అందువలన వీళ్ళు విద్యలో కొంత అశ్రద్ధ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కళారంగం వైపు కూడా మళ్ళుతూ ఉంటారు. అంటే ఇంచుమించుగా 20వ సంవత్సరం, 22, 23 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఈ శుక్ర మహాదశ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా కొంత లైఫ్ అంత ఫెచ్చింగ్గా సక్సెస్ఫుల్గా ఉండదు. అయితే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధించిన విషయాల్లో కొద్దిగా వెనకబడి ఉంటారు. 23, 24 సంవత్సరాలు వచ్చిన వెంటనే ఇక్కడిగా ఈ శుక్ర మహాదశ అయిపోయిన వెంటనే వీళ్ళకి రవి మహాదశ వస్తుంది. ఈ రవి వీళ్ళకి భాగ్యాధిపతి అవటం వల్ల జాతకంలో ఉండే రవి యొక్క బలాన్ని బట్టి కంపల్సరీగా వీళ్ళు రవి మహాదశలో సెటిల్ అవుతూ ఉంటారు. అంటే ఇంచుమించుగా అక్కడికి అంటే 23 నుంచి 29 సంవత్సరాల మధ్యలో కంపల్సరీగా వీళ్ళకి రవి యొక్క సంఖ్య కూడా నెంబర్ 1 కాబట్టి ఇంచుమించుగా 28వ సంవత్సరంలో బాగా సెటిల్ అవుతూ ఉంటారు. ఇంచుమించుగా వీళ్ళ ప్రయత్నాన్ని బట్టి వీళ్ళ ప్రభుత్వ రంగంలో కూడా స్థిరపడే అవకాశం ఉంది. అది ముఖ్యంగా వీళ్ళు ఫిజిక్ బాగుండి ఆ విధంగా కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, లేదన్నప్పుడు ఎక్కువగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ, లేదా విద్యా సంబంధించినటువంటి టీచర్స్ గాను, లెక్చరర్స్ గాను జీవితంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ ఎక్కువగా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో కూడా కామన్గా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి విదేశంలో కన్నా స్వదేశంలోనే బాగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా 29, 30 తర్వాత కొంతమందికి చంద్రమహాదశ వచ్చినప్పుడు అంటే ఇంచుమించుగా 35, 45 మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో వీళ్ళకి చంద్రుడు వీళ్ళకి అష్టమాధిపతి అవ్వడం వల్ల చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి కొద్ది దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఎక్కువగా అవకాశాలు ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. సో అంటే మొత్తం మీద ఈ రాశివారు 28వ సంవత్సరంలో బాగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు వీళ్ళకి ధనాధిపతిగా ఉన్నటువంటి అంటే ధన సంపాదనకు కారణమైనటువంటి కుటుంబ స్థానాధిపతి శనిగ్రహం అవటం వల్ల వివాహం కూడా ఇంచుమించుగా 26, 28వ సంవత్సరాల్లో జరగడం. అయితే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఆర్థిక పరంగా చాలా ఒడిదుడుకుల్ని, చికాకుల్ని ఎదుర్కొంటారు. తర్వాత వీళ్ళ స్వయం కృషితో ఆర్థికంగా కొంత డెవలప్మెంట్ అయ్యి కుటుంబ సభ్యులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా గృహ నిర్మాణ విషయంలో పరిశీలించినప్పుడు చతుర్థ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు వ్యయ స్థానంలో అవటం వల్ల వీళ్ళు సాధారణంగా ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే తల్లిదండ్రులు ఉంటారో ఆ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏదైనా గృహం కొనుక్కున్న, గృహం నిర్మించుకున్న అదర్ దాన్ బర్త్ ప్లేస్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి చతుర్థ స్థానం నేచురల్గా ఉన్నటువంటి మీనరాశి 12వ స్థానం అవటం వల్ల వాళ్ళు సొంత ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో, వేరే టౌన్లో కానీ, సిటీలో కానీ సెటిల్ అవుతూ ఉంటారు. అంటే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అంటే ఊర్లకు దగ్గరలో కానీ, ఆధ్యాత్మిక చెందినటువంటి ప్రాంతాల్లో కానీ స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయాధిపత్యం కూడా రావడం వల్ల సాధారణంగా వీళ్ళ సంతానం దూర ప్రాంతంలో సెటిల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు పెద్ద అభివృద్ధి ఉండదు, కానీ వృత్తిరీత్యా, చదువురీత్యా కొంత దూరం వెళ్ళినప్పుడు పిల్లలు బాగా సెటిల్ అవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా సంతానం నుంచి కూడా మంచి సహాయ సహకారాలు ఈ జాతకులు ఖచ్చితంగా పొందుతూ ఉంటారు. వీళ్ళ సంతానం వీళ్ళకన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇక షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని పరిశీలించినప్పుడు వీళ్ళకి శుక్రుడు షష్ఠాధిపతి అవటం వల్ల కొంతవరకు స్త్రీలతో శత్రుత్వం ఉండే అవకాశం ఉంది. జీవితంలో కొంత జీవిత మధ్య భాగంలో గ్రహాల యొక్క అంటే శుక్రుడు ఉండే రాశిని బట్టి, శుక్రుడు ఉండే స్థానాన్ని బట్టి, శుక్రుడితో రాహు కానీ, కుజుడు కానీ ఇటువంటి గ్రహాలు చేరినప్పుడు వీళ్ళ మధ్య అంటే నడి వయసులో కొంత వ్యసనాలకి అలవాటు అవ్వడం కానీ, అంటే కొంత జోదం కానీ, ఇతర స్త్రీల వ్యామోహంలో కానీ చిక్కుకొని ఆర్థిక పరంగా చాలా పతనం అవడం, కొంతవరకు అప్పుల రుణ బాధలు పొందడం ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు పరిస్థితిని బట్టి ఈ విధంగా ఆధారపడి ఉంటుంది. అది అందరికీ ఒకే విధంగా ఉండదు. బట్ శుక్రుడు యొక్క పరిస్థితిని బట్టి వీళ్ళ యొక్క వ్యసనాలు, వీళ్ళ యొక్క ఖర్చులు, వీళ్ళ యొక్క ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి శుక్రుడు బలంగా ఉంటే ఓకే, లేనప్పుడు జాగ్రత్తగా కొంతవరకు
ఈ వ్యసనాలకి జోలికి మాత్రం ఈ రాశి వారు వెళ్తే కంపల్సరీగా జీవితంలో దెబ్బతింటుంటారు. ఇక సప్తమాధిపతి దశమాధిపతి కూడా బుధుడు అవటం వల్ల సాధారణంగా వీళ్ళ వివాహం బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంటుంది. చాలామంది కొంతకాలం ప్రారంభంలో కొంత ఉద్యోగం చేసినప్పుడు కూడా తర్వాత వ్యాపార రంగంలో కానీ స్వతంత్ర వృత్తిలో కానీ స్థిరపడుతూ ఉంటారు. ఇక భాగ్యాధిపతి రవి అవటం వల్ల ప్రత్యక్షంగా సూర్యభగవానుడు మనకి రోజు కనబడతాడు కాబట్టి ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా జీవితంలో అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. వీళ్ళకి అష్టమాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు అవటం వల్ల అంటే వీళ్ళు గతంలో జరిగిపోయిన విషయాల్ని ఆలోచించి వాళ్ళ మనసు పాడు చేసుకుంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు మీదే దృష్టి పెట్టినప్పుడు జీవితంలో మంచి సక్సెస్ పొందగలుగుతూ ఉంటారు. అయితే లాభస్థానాధిపతి శుక్రుడు అవటం వలన షష్టాధిపత్యం కూడా శుక్రుడు రావడం వల్ల వీళ్ళకి రుణాలు బేగా పొందుతూ ఉంటారు. అంటే అప్పు బేగా దొరుకుతూ ఉంటుంది. అది తీర్చే విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఏది ఏమైనప్పుడు కూడా చాలా నిజాయితీగా ఉండే జాతకులు ఈ ధనుసు రాశి వారు ప్రారంభ జీవితంలో కొంత సక్సెస్ ఇబ్బంది పొందినప్పుడు కూడా 28వ సంవత్సరం నుంచి ఖచ్చితంగా భాగ్యోదయం అవుతుంది. మధ్య వయసులో కొద్దిగా వ్యసనానికి పాల్పడకుండా ఉన్నప్పుడు జీవితం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. కంపల్సరీగా వీరి చివరి జీవితం ఆధ్యాత్మిక రంగంలో ఏదో కోణంలో సేవా రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.